తిరుపతి నిరుపేద కుటుంబాలు కూలీ పనులు చేసుకుంటూ కొనుగోలు చేసిన స్థలాన్ని అధికార పార్టీ అండదండలతో ఆక్రమించిన భూమిని వెంటనే 32 మంది పేద కుటుంబాలకు న్యాయం చేయాలని తిరుపతి జిల్లా సిపిఎం సభ్యులు శ్రీస్వామి అతిరాంచి మఠం కార్యాలయం ముందు బాధితులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. కోట్ల విలువైన మఠం భూమి భూబకాసురుల ద్వారా ఆక్రమణకు గురి అవుతోందన్నారు. రామసుబ్బారెడ్డికి అధికార పార్టీ అండదండలు ఉండడంతో దౌర్జన్యం చేస్తున్నాడని, అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కేసు నమోదు చేయలేదని ఆవేదన చెందారు. వెంటనే అధికారులు స్పందించి బాధితులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో తిరుపతి నగరంలోని మఠం భూముల దగ్గర భారీ ఎత్తున ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. 2014 నుంచి 2026 సంవత్సరం వరకు రామసుబ్బారెడ్డి పైన చర్యలు తీసుకోవాలి, వెంటనే చర్యలు తీసుకోవాలి. రామసుబ్బారెడ్డి పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. ఆ ఫ్లాట్ మాకే కావాలి, ఆ ఫ్లాట్ మాకే కావాలి, ఆ ఫ్లాట్ మాకే కావాలి. రామసుబ్బారెడ్డి పైన చర్యలు తీసుకోవాలి. ఆ ఫ్లాట్ ఆక్రమించిన రామసుబ్బారెడ్డి పైన చర్యలు తీసుకోవాలి. ఆ ఫ్లాట్ ఆక్రమించిన రామసుబ్బారెడ్డి పైన చర్యలు తీసుకోవాలి. ఆ ఫ్లాట్ ఆక్రమించిన రామసుబ్బారెడ్డి పైన చర్యలు తీసుకోవాలి. రామసుబ్బారెడ్డిని వేస్తలే, రామసుబ్బారెడ్డిని వేస్తలే, రామసుబ్బారెడ్డిని వేస్తలే. పోరాటం న్యాయం జరిగేంత వరకు మా భూములు మాకే, మా భూములు మాకే, మా భూములు మాకే. ఒక ఎకరాతో మించిన భూమిని, అతిరాంజి మఠంలో ఉన్నటువంటి భూములను మా ఫ్లాట్ మాకే, మా ఫ్లాట్ మాకే, మా ఫ్లాట్ మాకే. న్యాయం జరిగే వరకు అతిరాంజి మఠం భూములను, అతిరాంజి మఠం భూములను, అతిరాంజి మఠం భూములను, అతిరాంజి మఠం భూములను గట్టిగా చేయాలి. మా ఫ్లాట్ మాకే, మా ఫ్లాట్ మాకే, మా ఫ్లాట్ మాకే, మా ఫ్లాట్ మాకే, మా ఫ్లాట్ మాకే. రామసుబ్బారెడ్డిని 13వ సర్వే నంబర్ జరిగే అన్యాయాలనే, సర్వే నంబర్ 13లో జరిగే అన్యాయాలనే గత కొంతకాలంగా పార్టీలతో నిమిత్తం లేకుండా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఆక్రమణలు చేసుకోవడం అనేది ఒక రివాజుగా మారిపోయింది. గతంలో 1994వ సంవత్సరంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో తిరుపతిలో మఠం భూములన్నీ కూడా అన్యాక్రాంతం అవుతున్నాయని చెప్పి సిపిఎం పార్టీ శాసనసభ్యులు అసెంబ్లీలో లేవనెత్తే ఆ రోజున ముత్తా గోపాలకృష్ణ గారిని చైర్మన్ గా ఈ మఠం భూముల పరిరక్షణ కోసం కమిటీని వేశారు. ఆ తర్వాతనే స్పెషల్ ఆఫీసర్ల పాలన వచ్చింది, ప్రభుత్వ పర్యవేక్షణ జరిగింది. సిపిఎం పార్టీ కృషి ఫలితంగానే వందల కోట్లు కాదు, ఒక రకంగా చెప్పంటే వేల కోట్ల రూపాయలు విలువ చేసే మఠం భూములన్నింటినీ కూడా పరిరక్షించబడినాయనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అయినప్పటికీ ఈ కాలంలో రెగ్యులర్ గా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళు, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వీళ్ళు పంచుకునే కార్యక్రమం నిరంతరాయంగా జరిగిపోతా ఉంది. ఈరోజు ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఒక డైరీ పెడతామని చెప్పి కొంతమంది దిగి అక్కడ పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు ఇంకా రకరకాల వాళ్ళకి పంపిణీ చేసుకుంటూ ఇష్టానుసారంగా అక్కడ కడుతూ ఉంటే కళ్ళప్పగించి ఈ మఠం నిర్వాహకులు, అదే మాదిరి రెవెన్యూ వాళ్ళు చూస్తా ఉన్నారు. అదే మాదిరి ఇంకా చాలా చోట్ల మఠం భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడంతా కూడా అన్యాక్రాంతం అవుతుంటే చూస్తూ ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు తాజాగా కూడా అదే కొచ్చి శేషగిరి రావు గారికి, ఇక్కడ ఉన్నటువంటి
మఠానికి మధ్యన వివాదం ఉంటే ప్రభుత్వం చెప్పింది ఆయన శేషగిరికి ఎన్ని ఎకరాలు వస్తాయి, మఠానికి ఎన్ని ఎకరాలు వస్తాయి మీరు తేల్చుకోండి అని చెప్పి. శేషగిరిరావు గారు ఇక్కడ ఉన్నటువంటి గాంధీపురం నివాసులకు అందరికీ, వీళ్ళంతా ఆటో డ్రైవర్లు, బట్టలు ఉతుక్కునే వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, వీళ్ళు తమ జీవితాంతం కష్టపడినటువంటి డబ్బులు తీసుకొని వచ్చి అక్కడ స్థలం కొనుక్కుంటే ఈ రోజు సబ్ డివిజన్ చేసి రామసుబ్బారెడ్డికి ఎంతో భూమి తేల్చి వాళ్ళకి పరం చేయాల్సినటువంటిది పోయి ఈ రోజున అధికార పార్టీ నాయకులు అన్ని రకాల ఒత్తిడి చేసి ఈ రోజు ఈ పేద కుటుంబాలను నోరుగొట్టే కార్యక్రమానికి పూనుకుంటా ఉన్నారు. మేమే గనక లేకపోతే ఈ రోజు మఠం భూములు అనేది అదృశ్యం అయిపోయినటివి. మఠం భూములు కాపాడడానికి కారకులైనటువంటి మేమే ఈ రోజు వచ్చి ఇక్కడ ధర్నా చేస్తున్నామంటే దానికి కారణం ఏంటంటే ఆ రోజు ఏ స్పిరిట్ తో అయితే దీన్ని కాపాడుకోవడం కోసం ఈ కమిటీ కృషి చేసిందో పూర్తి విరుద్ధమైనటువంటి పద్ధతిలో ఈరోజు జరుగుతా ఉంది. అర్జున్ దాస్ గారు ఈయన ఇప్పుడు సుప్రీంకోర్టు డైరెక్షన్ లో భాగంగా పర్యవేక్షణ మొత్తం ఆయన చేతిలోనే ఉంది, ఆయన చెప్పు చేతలో నడుస్తుంది. ఆయన అధికార పార్టీ నేతలతోనో లేదంటే ఇట్లా రియల్ ఎస్టేట్ వాళ్ళతోనో కుమ్మక్కైపోయే కార్యక్రమం కాకుండా, ఎవడు అడిగితే వాడికి రాసిచ్చే కార్యక్రమం కాకుండా పేదల పక్షాన్ని నిలబడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాం. లేని పక్షంలో మేము ఒకటి ఇక్కడ స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, మఠం భూములలో అక్రమార్కులు, రియల్ ఎస్టేట్ వాళ్ళు లేదా అధికార పార్టీ నాయకులు దందా చేసి వాటిని ఆక్రమించాలని ప్రయత్నం చేస్తే పేద ప్రజలందరినీ వేలాది మంది తీసుకుని వచ్చి మఠం భూములు ఆక్రమించుకునే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకనే అర్జున్ దాసు వెంటనే స్పందించాలి, దీని మీద పోలీసులకు ఫిర్యాదు చేయాలి. మఠం భూములు అన్యాక్రాంతం అవుతుంటే మఠం వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తుందో సమాధానం చెప్పాలని చెప్పి ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాం. గాంధీపురంలో ఉన్నటువంటి 32 మందికి న్యాయం జరగకపోతే ఇది ఒక ప్రజా ఉద్యమంగా మార్చి చాలా పెద్ద ఎత్తున మేము ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. అన్యాక్రాంతం అయిపోయి చిన్న చిన్న పేదలు, సాధారణమైన ప్రజలకు అన్యాయం చేస్తూ పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వాళ్ళకి సహాయం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడ మనకందరికీ కొత్తపేట దూరంలో గాంధీపురం ఉంది, అవిలాల పంచాయతీలో సర్వే నెంబర్ 13లో అక్కడున్న 32 మంది అతి పేదలు గత 15 సంవత్సరాల నుంచి ఆ భూమిని కొనుక్కొని కొచ్చి స్వామి దగ్గర స్థిరాస్తి విక్రయ పత్రం చేసుకొని వాటి మీద ఉంటే దాన్ని రామసుబ్బారెడ్డి అనే వ్యక్తి తను బోగస్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ భూమి ఆల్రెడీ అతనికి సంబంధించిన భూమిని అమ్మేసి మళ్ళా ఈ భూమి నాదని చెప్పేసి ఈరోజు చేయడము, దీని మీద అధికారులు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా మీనమేషాలు వేస్తున్నారు. అక్కడ ఉన్నది 1 ఎకరా 9 సెంట్లు, మొత్తం దాదాపు అది 170 ఎకరాలు. ఈ 170 ఎకరాలు ఈరోజు ఎక్కడున్నాయని నేను అడుగుతున్నా. 170 ఎకరాల మీద మీరు ఎందుకు ఆక్రమణదారుల మీద చర్యలు తీసుకోవట్లేదు? ఎవరు అమ్మినారు? వీటి వెనకాలన్న వ్యక్తులు ఎవరు? వాళ్ళందరూ బయటికి తీయండి అని చెప్పేసి మేము ఈరోజు సిపిఎంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు కోట్లాది రూపాయల ఆస్తుల్ని అతిరామించి మఠం సంబంధించి అన్యాక్రాంతం చేసి పేదలకు ఇళ్లకు వచ్చేటప్పటికి చాలా ఇవి వస్తున్నాయి. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఈ విషయాన్ని వెంటనే తేల్చాలని చెప్పినాం. గతంలో కూడా ధర్నా చేసినప్పుడు ప్రభుత్వం ఒక నిర్ణయం చేసింది, మంత్రివర్గం ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి కొచ్చి స్వామికి ఎంత భూమి, సగం భూమి, అదే రకంగానే అతిరామించి మఠం సగం భూమి అని చెప్పి డివైడ్ చేయాలని చెప్పినప్పటికీ ఆ ప్రక్రియ కావడం లేదు. ఎందుకంటే ఎక్కడ ఈరోజు అతిరామించి మఠం భూములు పూర్తిగా ఖాళీ లేని పరిస్థితి ఏర్పడింది. అక్కడ ఆక్రమణకు గురైపోయినాయి. ఆ ఆక్రమించిన వాళ్ళు రకరకాల పత్రాలు పెట్టుకొని చేస్తున్నారు. ఈరోజు కొచ్చి స్వామికి సంబంధించి కూడా ఆ రకమైన పరిస్థితి కొనసాగుతా ఉంది. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈరోజు కొచ్చి స్వామికి దాదాపు వీళ్ళు లక్షలాది రూపాయలు పోసి ఈరోజు కొనుక్కున్న భూమికి సంబంధించి వెంటనే వాళ్ళకి అప్పగించాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉంది. మిగతా భూములకు సంబంధించి మీరు ఏదైనా నిర్ణయం తీసుకొని అధికారికంగా ఏ రకంగా చట్టం చెప్తుంది ఆ రకంగా, అట్లా కాకుండా ఈరోజు ఈ రకమైన దందాలు నిర్వహించడము, పేదల పక్షాన్ని నిలబడాల్సిన రాజకీయ నాయకులు, పరిపాలకులు, అక్కడ స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు వాళ్ళ పక్క నిలబడకుండా కబ్జాదారుల పక్క నిలబడడం అనేది చాలా శోచనీయమైన విషయం. ఇది అందరూ ఖండించాల్సిన విషయం. తిరుపతిలో భూములు లేకుండా, ఇళ్ల స్థలాలు దొరకకుండా అల్లాడుతున్నారు ప్రజలందరూ కూడా. వాళ్ళందరికీ ఈ భూములు అందేవట్టుగా ఎలా చేయాలని చెప్పేసి చూడాల్సిన పరిస్థితి ఉంది. గతంలో సిపిఎం పార్టీ చెట్టుపల్లిలో పెద్ద ఎత్తున అక్కడ పోరాటం చేసి ఈరోజు ప్రజలందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసే విధంగా దాదాపు 15 ఏళ్లు కృషి చేసి చేయడం జరిగింది. ఈరోజు ఇదే విధంగా ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని సిపిఎం భావిస్తా ఉంది. అప్పుడు మాత్రమే ఈ అతిరామించి భూములకి రక్షణ కల్పించబడుతుంది. లేకపోతే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు
యథేచ్ఛగా ఇదే నాని గారు ఆ రోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దుర్మార్గంగా పేదల భూములు ఇల్లు కూడగొట్టాడని చెప్పేసి వచ్చి ధర్నా చేశాడు. అక్కడ పోలీసులు చేస్తున్న చర్యలు ఖండించాడు. ఈ రోజు ఆ నాని గారు ఆయన అధికారంకి వచ్చినాక ఎందుకు వీటిని కాపాడడం కోసం ముందుకు రావట్లేదని చెప్పి మేము అడుగుతున్నాం. ముందుకు రావాలని చెప్పి అడుగుతున్నాం. అన్ని పక్షాలు కలుపుకొని ఈరోజు అతిరాంజీ మఠం భూములు కాపాడి కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని ఈరోజు దుర్వినియోగం కాకుండా కాపాడాల్సిన బాధ్యత ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీకు లేదా అని నేను అడుగుతున్నా. మీరు విమర్శలకే పరిమితం అవుతారా? వాళ్ళ బాటలోనే మళ్ళీ అధికారంకి వచ్చి నడుస్తారా? ఇది ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతున్నా. ఈ పేదలకి ఈ చిన్న చిన్న పైసా కూడగట్టుకొని వాళ్ళు పుస్తులు తాకట్టు పెట్టి కొనుక్కున్న ఈ భూమికి సంబంధించి ఈరోజు ఈ రకంగా దుర్మార్గం వివరించడం సరైనది కాదు. వాళ్ళ భూమి 1 ఎకరా 9 సెంట్లు భూమిని 13వ సర్వే నెంబర్లో వాళ్ళకి అప్పగించాల్సిన బాధ్యత ఉంది. దాని మీద వెంటనే అధికారులు చర్య తీసుకోవాలని చెప్పేసి సిపిఎం గా మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఈ ఉద్యమం మొత్తం పట్టణం మొత్తం నగరంలో మొత్తం వ్యాపిస్తుంది. మొత్తం తిరుపతి రోడ్లకంతా కూడా విస్తరిస్తుంది. ఆ రూపంలో ప్రజా ఉద్యమంగా అయితే మారుస్తామని చెప్పేసి నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను.